10 మంది చెప్తారు. ఇంకా అలాగ ఫోన్ నెంబర్కి వెళ్ళిపోతాయి. ఇంకా నన్ను ఎడరు బుర్ర తినేస్తారు. నాకు నిజంగా రావాల్సిన కాల్స్ కూడా నేను ఎత్తలేకపోతాను. నాకు ఇవ్వను సార్ ఫోన్ నెంబరు అని చెప్పాను. అయితే వీళ్ళందరికీ నేనేం చెప్తానంటే డబ్బున్నోడు ఎడతాడు సార్. అడ్డుగా మోసపోయి ఇప్పుడు 1000 కోట్లు 100 కోట్లు సినిమా తీసిన వాళ్ళకి అలా ఏమీ కాదు. ఇంట్లోనే నెట్లోనే బుక్ చేసి టికెట్ తీసుకొని సినిమాలకు వెళ్ళిపోతారు. మళ్ళీ హ్యాపీగా వచ్చేస్తారు. వాళ్ళు డబ్బు అంతే విలువ లేదు వాళ్ళకి. మన చిన్న తరగతి వాళ్ళకి డబ్బు అంతే చాలా ఇంపార్టెంట్. ఎంతో కష్టపడితేనే కానీ ఒక 500-600 రావు. ఇంటికి వస్తాడు ఆయన, ఆ భార్య పిల్లలు సినిమాని గోల చేస్తారు. ఇటు వాళ్ళు ఏం అనలేడు, కొట్టలేడు, తిట్టలేడు. సినిమాకి తీసుకెళ్తే 1000 రూపాయలు పైన అయిపోతాయి. అందు గురించి అంటాడు ఆడికి అది సులువుగా వస్తుంది బొమ్మ, ఆడు మెచ్చుకుంటాడు. నేను వాళ్ళు తప్పను, నేను ఇల్లు తప్పను, నేను ఇటు చేసింది రైట్ అన్నాను. మరి అది అన్నీ చట్టం ఎలా ఉన్నదో అలా చేసుకుంటారు. అంటే ఏ పాపం తెలియని అపరవారు, అంటే ఏ పాపం తెలియని మీ కోడలు ఉంది పాపం, మీ కొడుకు నుంచి విడిపోయి మీ మనవరాలను పెట్టుకుని ఆవిడ తిప్పలేదు, ఆవిడ పడుతోంది. ఆవిడని చాలా మంది ఆడిపోసుకుంటారు. ఏ పాపం తెలియదు అనకండి మా కోడలకి. వాళ్ళ అమ్మ మాట విని పాడైపోయింది ఆ పిల్ల. సరే ఓకే, అది భార్యాభర్తలు ఇద్దరు విడిపోవటానికి అనుకుందాం. అంటే ఇవాళ భర్తని పట్టించడానికి పోలీసులకు పట్టించి మీ కోడలు అన్న అపవాదం ఎదుర్కొంటుంది ఆవిడ. అది నిజమై ఉంటుంది అనుకుంటున్నారా అని? అవి ఎదుర్కోండి. నేనెందుకు అనుకోవాలి సార్? 100 మంది 100 అనుకుంటారండి. నేను అవన్నీ అనుకోను సార్. న్యూస్లో చెప్తారు. నాకు తెలిసింది రియల్గా తెలుసండి. నేను చిన్నప్పుడు బట్టి ఒక అబద్ధం ఆడలేదు సార్. నేను ఉన్నది చెప్పడానికి భయం ఉంది, లేనిది తడుకొని చెప్పాలి, కానీ ఉన్నది చెప్పడానికి భయం ఉంది. ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నేనేమైనా చెప్పింది తప్పు ఉంటే చెప్పండి. తప్పు అయిపోయింది. మీరు మాట్లాడిన దాంట్లో ఎక్కడ తప్పు చేస్తే మాత్రం మీరు మాట్లాడిన దాంట్లో ఒక్క మాట కూడా తప్పులేదు. చాలా విలువలతో మాట్లాడుతున్నారు. నేనేమైనా తప్పు ఉంటే నేను తప్పు చేసి ఉంటే చిన్న పిల్లడికైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా క్షమాపణ కోరుతాను సార్. మా బల్బు ఉంటుంది ఇక్కడ, బాత్రూమ్కి వెళ్తాను, బల్బు ఒకసారి ఆపడం మర్చిపోతాను. ఆ తర్వాత చూస్తాను, అయ్యో ఆపలేదే, ఇదంతవరకు ఏడెక్కిపోయి అలా బాధపడుతుంది అలిసి, అమ్మ సారీ అమ్మ మర్చిపోయాను అని బల్బుకి నేను సారీ చెప్తాను. మీరు నమ్ముతారా నమ్మరా? బల్బుకి నేను సారీ చెప్తారా? ఎట్ సార్ చెప్తాను. నేను పిచ్చోడు అనొచ్చు, నన్ను పిచ్చోడు అనొచ్చు. నేను బాత్రూంలో ఉన్న బల్బు ఆపకపోతే బల్బుకి సారీ చెప్తాను. నా వల్ల నువ్వు ఇంత ఏడెక్కిపోయి అలా కలిసిపోయి కాలిపోతాను ఇప్పటివరకు నువ్వు చేసింది మర్చిపోయానమ్మా సారీ అని చెప్తాను. అంటే మీరు బల్బు తీయటం మర్చిపోవటం వల్ల బల్బు వేడెక్కిందని బల్బు దగ్గరికి వెళ్ళి నా వల్ల నువ్వు వేడెక్కావు బాధపడ్డావు అని సారీ చెప్తున్నారే. అంటే ఇంత మంచితనం ఉంది కదా. మరి వేల కోట్లు నష్టపోయిన సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి, నిర్మాతలకి, వాళ్ళకేమైనా సారీ చెప్తారా? వాళ్ళ సారీ చెప్పాల్సిన పని లేదండి. వాళ్ళు చేసింది, నిర్మాతలు చేసింది పక్కా రాంగు తప్పు. వాళ్ళకెందుకండి మనం సారీ చెప్పాలా? 100 కోట్లు బిజినెస్ చేసి 1000 కోట్లు ఆశిస్తున్నారు వాళ్ళు. ఆశించకుండా చెప్తారా మన దేశం కోసం ఏమైనా బాధపడుతున్నారా? మన కోసం పేదవాళ్ళ కోసం ఏమైనా బాధపడతారా? చెప్పండి, నేను వాళ్ళకి మెచ్చుకుంటాను. ఏడు సార్, వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారండి. 10 రూపాయలు ఎడతారు, 100 రూపాయలు కావాలంటున్నారు వాళ్ళు. అంటే ఆ వ్యాపారాన్ని మీ అబ్బాయి రైతు ఎంతో కష్టపడతారు సార్. వ్యాపారం మొత్తాన్ని మీ అబ్బాయి దెబ్బ కొట్టేశాడు అంతే. అవును, కొట్టేస్తే కొట్టేయచ్చు. వాళ్ళు వచ్చే డబ్బు ఇడు దెబ్బ కొట్టేస్తే ఆడు బాధ కలుగుతుందండి. దొంగోడిని పట్టుకుంటే ఆడికి బాధ కలుగుతుంది. దొంగోడికి పట్టుకునేవాడు మంచోడు, పట్టుకున్నోడు చెడ్డోళ్ళు. అలాగా మనం అది న్యాయాలు ప్రభుత్వానికి చెప్పేవాడిని కాదు. వాళ్ళు ఏం చేయాలో నేను నా రిక్వెస్ట్ పోలీసులకి ఏంటంటే అటు ఇబ్బంది పెట్టకుండా కావాలంటే జల్ల కొట్టైనా సరే వార్నింగ్ ఇచ్చి ఆయన కొద్దిగా వదిలేసేటట్టు చూడండి కొడుకుగా నేను బాధ అంతే. అంటే అపరారు మీ అబ్బాయి మీద నాకు ఆరోగ్యం బాగాలేదు. మీ అబ్బాయి మీద పెట్టిన కేసులు చూస్తే మీరు తట్టుకోలేరు. నిజానికి ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు, కాపీరైట్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు, సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు, ఫారినర్స్ యాక్ట్ ఫైల్ చేశారు, ఫోర్జరీ కేసు ఫైల్ చేశారు. ఇన్ని సెక్షన్ల కింద మీ వాడి మీద ఫైల్ అయిన కేసులన్నీ చూస్తూ ఉంటే ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం కూడా లేనట్టుంది. రెండోది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగుతోంది. ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగింది అని, విదేశాల నుంచి డబ్బు పెద్ద మొత్తాన చేతులు మారింది అని. సిబిఐ కూడా ఇవ్వాలంటున్నారు ఈ కేసుని. సో పెద్ద వలయంలో మీ అబ్బాయి ఇరుక్కుపోతున్నాడు. అలా
ఇరుక్కుపోయినా నేనేం చేసేది ఏమీ లేదు సార్. నేను అదే చెప్తాను మీకు. ఎన్ని కేసులు పెట్టేవాళ్ళు వద్దంటే మానేస్తారా ప్రభుత్వం చెప్పండి? వాళ్ళు మానేరు. కేసులు పెట్టారు అనేసి నేనేం చేయలేను. అందువల్ల నా చేతిలో ఏమీ లేదు ఏడు సార్. అందువల్ల మనం ఏం చెప్పినా చెల్లదు. ఇంకెందుకు? అంతా భగవంతుడి దయ అంతే. ఇంకా ఆ భగవంతుడి దయ, పోలీసుల దయ అంతే. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారి పేరున్నారండి అప్పరవారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నాకు చాన్నాళ్ళు బట్టి తెలుసా. ఆయన చాన్నాళ్ళు బట్టి 20 సంవత్సరాలు బట్టి ఉంటున్నాను ఆయన పేరు. సజ్జనార్ అంటే ఆయన రకరకాల డిపార్ట్మెంట్లో కూడా పనిచేశారు ఆయన. అవునండి. అంటే ఇప్పుడు ఆయనే మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు. రకరకాల డిపార్ట్మెంట్లో కూడా పనిచేశారు. ఆయనే మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు. మరి ఆయన డ్యూటీ ఆయన చేశారు సార్. ఆయనకి చెప్పినంత పెద్దవాడిని కాదు. కాకపోతే కోరుకుంటున్నాను ఆయనకి అంతే. రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇంగ్లీష్లో చెప్తారు కదా రిక్వెస్ట్ అని. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయనకి చెప్పిన ఆయన డ్యూటీ ఆయన చేశారు సార్. ఆయన తప్పని మనం ఎలాగనుకుంటాం? ఆయన కాకపోతే ఇంకొకళ్ళు ఉంటారు అక్కడ. ఆ స్థానంలో ఇంకొకరు ఉంటారు సార్. ఆయన కాకపోతే ఆయన సొంత పర్సనల్ ఇంటి పనులు కాదు కదా ఇవి. కొన్ని ఇంటి పని అయితే సార్ ఇంట్లో పని వాళ్ళు ఇలాగ తప్పు అయిపోయిందని కాలు మీద పడితే పోన్లే ఎదవా అనేసి ఆయన కనికరిస్తారు. వాళ్ళ ఇంట్లో పని కాదు కదా అది. కాబట్టి అది పర్సనల్ కాదు, ఇంట్లో పని కాదు. ఇంట్లో పని అయితే చెప్పండి, నేను వెళ్తాను, ఆయన కాలు మీద పడతాను, ఆయన తన్నినా నేను పడతాను. మరి అంతకన్నా నేనేం చేయలేను. ఆఫీస్ పని ఆయన ఇష్టం కాదు. మీ అబ్బాయిని అభిమానించే వాళ్ళు, మీ అబ్బాయికి ఉన్న అభిమానులందరూ ఈరోజు సజ్జనార్ గారు దిగుతున్నారండి. నువ్వు అన్యాయంగా అరెస్ట్ చేసావు, అక్రమంగా అరెస్ట్ చేసావు, వాళ్ళకి అరెస్ట్ చేసావని తిడుతున్నారు. మరి వాళ్ళకి ఏమైనా చెప్తారా? పోనీ సార్ వెళ్ళమనండి. వెళ్తే ఏమో దేవుడు ఆ సజ్జనార్ సార్కి మనసులో దూరి ఆయన ఏది హెల్ప్ చేస్తారు. దానికి ఉంది. వెళ్ళడం మంచిది కాదని అన్నాం. మంచిదే, వెళ్ళండి. ఏమో ఆయన మనసులో దేవుడు కలిగాడు అనుకోండి, ఏమో ఒకలా ఉంటుంది. ఒక గట్టిగా కొట్టాలన్నాడు, నెమ్మది కొట్టచ్చు కదా. ఆ మనసులో దేవుడు దూరితే చెప్పలేము. అలాగే అంటే సజ్జనార్ గారిని తిడుతున్నారు అంటున్నానండి. అప్పరావు, నేను చెప్పింది మీకు అర్థం కాల. మీ అబ్బాయిని అభిమానించే వాళ్ళు మీ అబ్బాయిని అరెస్ట్ చేసిన సజ్జనార్ గారిని తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో. వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? బుర్ర తక్కువ తిడతారండి. వాళ్ళకు జ్ఞానం లేదు, ఆలోచించే శక్తి లేదు, అందుకే తిడుతున్నారు. సజ్జనార్ సార్ ఏం చేస్తారు సార్? సజ్జనార్ సార్ ఇప్పుడు రిటైర్ అయిపోతారు అనుకోండి, ట్రాన్స్ఫర్ అయిపోతారు అనుకోండి, ఆ ప్లేస్లో ఇంకొకరు వస్తారు. ఆయన వాళ్ళు తిడతామా చెప్పండి? తిట్టలేరు కదా. ఆయన డ్యూటీ ఆయన చేశారు. ఆయన వ్యక్తిగతమైన కక్షలేం మనకు వద్దు, ఏమీ వద్దు. అటువంటి ఆ డ్యూటీ ఆయన చేశాడు. కాకపోతే ఆయన బతిమాలుకుంటే ఒకలా ఉంటుంది కదా. తిడితే మరీ కోపం వచ్చేస్తుంది ఆయనకి. తిట్టకూడదు, ఎప్పుడు కూడా తిట్టకూడదు. మనం చేసిందే తప్పు పని, ఎదవ పని. ఆయన ఎందుకు తిట్టాలి సార్ మనం? ఆయన డ్యూటీ చేస్తున్నాడు. ఆయన జీతం తీసుకున్నాడు గవర్నమెంట్ కూడా. ఆయన డ్యూటీ చేస్తున్నాడు సార్. గవర్నమెంట్ ఆయన జీతం ఇస్తుంది ఇలాంటి పనులు చేయమని. అలాంటప్పుడు ఆయన ఎందుకు తిట్టడం? మనం ఎందుకు? తిట్టిన వాళ్ళకి ఆ ఉద్యోగం ఇస్తే వాళ్ళు అలాగే చేస్తారు. తిట్టినోళ్ళు ఉన్నారు కదా, అన్నారు కదా, వాళ్ళకి ఉద్యోగం ఇస్తే వాళ్ళు అలాగే చేస్తారు సార్. ఇప్పుడు సజ్జనార్ గారికి ఒక తండ్రిగా మీరేమైనా ఒక అప్పీల్ కానీ రిక్వెస్ట్ కానీ ఏమైనా చేసుకుంటారా? ఆయనకి సజ్జనార్ సార్కి ఆ భగవంతుడికి నేను కోరుకుంటుంది ఏంటంటే పెద్ద ఇబ్బంది పెట్టకుండా ఏదో మీ చేతిలో ఉన్న వరకు ఆయన్ని కొంచెం రిలాక్స్ చేయండి. అంతకన్నా మనం ఆయన సార్ కోరుకునేది ఆయన చేతిలో ఉన్న చేసి పెట్టండి. చేతిలో లేని మనం చెప్పలేము కదా. ఆయన ఇంతవరకు వచ్చేసింది కదా. అందువల్ల ఆయన్ని నేను తప్పు అన్నా. ఆయన చేతిలో ఉన్నంతవరకు కొద్ది ఫ్రీగా, కొంచెం గట్టిగా ఇలా పట్టుకుని కంటే కొద్ది లూజుగా పట్టుకోండి సార్. అంటే ఒక ఏదో ఒక పద్ధతి ఉంటుంది సార్. ఎవరికి దేనికైనా పద్ధతి ఉంటుంది. కాబట్టి మనం ఆయన నేనేమో తప్పను తిట్టను. ఆయన పరిధిలో ఏం చేయాలో ఆయన్ని తెలుస్తుంది అంతే. అంత చెప్పిన వాళ్ళు కాదు. చెప్పినా వదిలేసే శక్తి ఆయనకి లేదు. ఇంతవరకు వచ్చేసింది. ఆయన వదిలేసి ఊరుకుంటారు జనాలు. అది మమ్మల్ని వదిలేయండి, బోలు మంది వస్తారు. మా కేసు వదిలేయండి. ఒకళ్ళు కనికరిస్తే ఊరు అందరూ అలాగే అంటారు. వాళ్ళకి అది తప్పు కాకపోవచ్చు, న్యాయస్థానానికి తప్పు ఉంటుంది. ఏడు సార్, ఆయనకి మనకు తప్పు కాకపోవచ్చు. చూసిన వాళ్ళకి అన్నీ ఆయన ఇష్టం కాదు కదా. ఆయన పరిధిలో కొన్ని ఉంటాయి, కొద్దిగా ఎక్స్క్యూజ్ చేసినవి ఆయన పరిధిలో ఆయనకు ఉంటాయి, అంతవరకే.
సరే చివరిగా అప్పారావు ఒక్క మాట, మీ అబ్బాయిని ఈ రకంగా తప్పుదోవలో పట్టించిందని మీరు ఆరోపిస్తున్న మీ భార్య, మీరు కాపురం చేసిన మీ సతీమణి, బహుశా ఆవిడ కూడా టీవీ చూస్తూ ఉండొచ్చు, లేదంటే రేపు పొద్దున యూట్యూబ్లో చూస్తుంది.